శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 19వ అధ్యాయం. చాతుర్మాస్య వ్రత మహత్యము. నైమిషారణ్యమునందు మునులు అందరూ భగవంతుని స్మృతించి వినమ్రులై నిలిచిరి. అప్పుడు భగవంతుడు జ్ఞానసిద్ధుణ్ణి గాంచి, జ్ఞానసిద్ధ, నీకు కావలసిన వరమేదైనను అడుగుము, ఇచ్చెదా అనెను. అప్పుడు జ్ఞానసిద్ధుడు, గోవిందా, నీకు నాపై దయ ఉన్నచో నీ స్థానమిమ్ము, ఇంతకంటే నాకు మరే కోరికలు లేవు అని చెప్పగా భగవానుడిట్లు చెప్పెను. జ్ఞానసిద్ధ, నీ కోరిక సిద్ధించగలదు. అయినను ఒక విషయం చెప్పుచున్నాను వినుము. లోకములో కొందరు దురాచార వర్తనులకు బుద్ధిహీనులను ఉన్నారు. వారి పాపములు నశించి ముక్తి కలిగించు ఒక వ్రతమును తెలుపుచున్నాను వినుము. మునీశ్వర్లారా, మీరు కూడా శ్రద్ధగా విను. నేను చెప్పుచున్న మార్గము ప్రాణులకు సుఖదాయకమైనది. నేను ప్రతి సంవత్సరం నందు ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మీ సమేతముగా పాలసముద్రం నందు నిద్రించి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొందును. నాకు నిద్ర సుఖము నొసగు. ఈ మాస చతుష్టాయమునందు యథాశక్తి వ్రతములాచరించువాడు సమస్త పాపముల నుండి విముక్తి పొంది నా సన్నిధికి చేరుదురు. ఈ 4 మాసములలో ఏ వ్రతం చేయని వారు నరకమందు పడుదురు. ఆ ఆజ్ఞ విని మీరు ఎవ్వడు మూర్ఖంతో ఈ చాతుర్మాస వ్రతమును ఆచరించడో వాడు బ్రహ్మహత్య పాతకమును పొందును. నిజమునకు నాకు నిద్ర గాని, మాంద్యం గాని, రోగము గాని, దుఃఖము గాని, జన్మ గాని, ముదిమి గాని, లాభలాభములు గాని లేవు. నిద్రల కాగలేక నేను పాలసముద్రమునందు శయనించుట లేదు. నా యందు భక్తి శ్రద్ధలు కలవారెవ్వరో పరీక్షించు నిమిత్తము నేను నిద్రయను విషతో శయనింతును. కనుక నా ఆజ్ఞ అనుసరించి చాతుర్మాస్య వ్రతం ఆచరించువారు పాప విముక్తులగుదురు. నీచే చేయబడిన నా స్తోత్రమును ప్రతిదినము త్రికాలమందు పఠించువారు నా అనుగ్రహం పొంది అంతమున నా సన్నిధికి చేరి సుఖపడుదురు అని చెప్పి లక్ష్మీ సమేతముగా పోయి ఆషాఢ శుక్ల దశమి నాడు క్షీర సముద్రం నందు గల ఆదిశేషుని తల్పంపై శయనించెను. కనుక ఓ బ్రాహ్మణోత్తమ, ఈ చాతుర్మాస వ్రతము అన్ని వ్రతములలో స్తుతమైన వ్రతమని గ్రహించుము. పాపాత్ములు గాని, పుణ్యాత్ములు గాని, మునులు గాని, బ్రహ్మక్షత్రియ శుద్రులెవరైనా గాని అందరూ ఈ వ్రతమును తప్పక చేయవలెను. వితంతువు గాని, పుంస్త్రీ గాని, సన్యాసిని గాని ఈ చాతుర్మాస వ్రతమును తప్పక చేయవలెను. చాతుర్మాస వ్రతము ఆచరించువారు 100 యజ్ఞముల ఫలం పొంది తుదకు విష్ణు సన్నిధికేగును. జ్ఞానసిద్ధుడు భగవంతుని ఆజ్ఞానుసారం చాతుర్మాస వ్రతం ఆచరించి వైకుంఠం కేగన అని చెప్పెను. శ్రీమాత్రే నమః.